తిరుపతి జిల్లా నాయుడుపేట మండలం నాయుడుపేట హెడ్ క్వార్టర్. నా పేరు కొప్పాల సుబ్రహ్మణ్యం, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు. మరి గత 10 సంవత్సరాల క్రితం ట్రామా కేర్ ఇది ఎక్కడైతే నేషనల్ హైవేస్ ఉంటాయో దానికి దగ్గరగా పెట్టాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇది. ఆ నిర్ణయంలో భాగంగా ఈ రాష్ట్రంలో 8 కేంద్రాలను పెట్టారు. ఈ ట్రామా కేర్ సెంటర్ని 8 చోట్ల పెట్టారు. అది మన నాయుడుపేట కూడల్లో అత్యంతమైన హైవేకి ఇటు చూస్తే తిరుపతి, ఇటు చూస్తే చెన్నై, ఇటు నేషనల్ హైవే, ఇటు వైజాగ్ దాకా కలకత్తా హైవే. కాబట్టి ఇలాంటి దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. సుమారు 60 లక్షల రూపాయలతో బిల్డింగ్ కట్టడం జరిగింది. అదేవిధంగా 5 కోట్ల రూపాయలు ఈ యొక్క ట్రామా కేర్ సెంటర్కి యాక్సిడెంట్లు జరిగినప్పుడు వాళ్ళకి అందుబాటులో ఉండేది డాక్టర్లు అయితేనేమి, శస్త్రచికిత్స చేసేదానికి డాక్టర్లు అయితేనేమి, అన్నీ అందుబాటులో ఉండేదానికి కోసంగా 5 కోట్ల రూపాయలని శాంక్షన్ చేయడం జరిగింది. మరి తర్వాత జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని అయిపోయింది. వాళ్ళు దాని గురించి పట్టించుకోలేదు. మరి ఈరోజు చూస్తే ఈ యొక్క భవన పరిస్థితిని చూస్తే ఏ విధంగా ఉందో అదేవిధంగా వ్యాన్ కూడా హైవేలో మొబైల్ వ్యాన్ కూడా మూలపడిపోయింది. ఇలాంటి పరిస్థితిలో ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండేటువంటి ఇక్కడ మరి ఇప్పుడు ఎక్కువగా సర్జరీలు వచ్చాయి నాయుడుపేటకి. ఈ సర్జరీల కారణంగా ఎక్కువ మంది కార్మికులు పనిచేస్తున్నారు. మరి వాళ్ళ రాకట్లు పోకట్లలో యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. ఆ యాక్సిడెంట్లు జరిగినప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నారు, నాయుడుపేట గవర్నమెంట్ హాస్పిటల్లో ఫస్ట్ ఎయిడ్ చేసి తిరుపతికి రెఫర్ చేయడం, ఇటు నెల్లూరుకి రెఫర్ చేయడం. ఇలా జరిగినప్పుడు తిరుపతికి వెళ్ళే మార్గ మధ్యలో చనిపోవడం చాలా కేసులు చూసినాం. అదేవిధంగా నెల్లూరుకి వెళ్ళే లోపల చాలామంది చనిపోవడం చూసినాం. మరి ఇలాంటివన్నీ కూడా జరగకుండా ప్రజలకి మంచి వైద్యాన్ని అందించేదానికి ఈ ట్రామా కేర్ సెంటర్ని మళ్ళా కూటమి ప్రభుత్వంలో మేము కూడా అందరినీ కోరుతున్నాం. దీని గురించి ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్తో కూడా మేము చెప్పడం కూడా జరిగింది. మళ్ళా దీన్ని పునరుద్ధరించి ట్రామా కేర్ సెంటర్ ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండి వాళ్ళకి సరైన మెరుగైన వైద్యాన్ని యాక్సిడెంట్లు జరిగినప్పుడు వాళ్ళకి అందించి ఈ యొక్క ట్రామా కేర్ సెంటర్ని యథావిధంగా జరపాలని తెలియజేస్తున్నాం.